హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరైతే నజీర్. ఈరోజైతే మనం ఒక 120 ప్రాపర్టీస్ విజయవాడలో అమ్మకానికి వచ్చిన ప్రాపర్టీస్ అయితే చూస్తున్నామండి. ఈ 120 ప్రాపర్టీస్ కూడా విజయవాడ మనకి రీజియన్‌లో అయితే రావడం జరిగింది. ఇవన్నీ కూడా రెగ్యులర్ ప్రాపర్టీస్ అండి. ఎక్కడ కూడా ఆక్షన్ ప్రాపర్టీస్ అయితే కాదు. ఇవి రెగ్యులర్ ప్రాపర్టీస్. మనం చాలా సోర్స్ నుంచి అయితే ఈ ప్రాపర్టీస్ అయితే తీసుకోవడం జరిగింది. 120 ప్రాపర్టీస్. ఈ 120 ప్రాపర్టీస్‌లో ఒకసారి చూసుకున్నట్లయితే ఒక 53 ఫ్లాట్లు అయితే ఉన్నాయి. డబుల్ బెడ్‌రూము, త్రిబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి. అండ్ ఇందులోనే మనకేంటంటే గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. ఒక 14 వచ్చేసరికి ఇండిపెండెంట్ హౌసెస్ అయితే అమ్మకానికి అయితే రావడం జరిగింది. ఒక 67 స్థలాలు ప్లస్ పొలాలు మనకేంటంటే అమ్మకానికి అయితే రావడం జరిగిందనమాట. సో, ఒకసారి ఈ ఫ్లాట్స్ సంబంధించి నేనేంటంటే వివరాలు మీకు చెప్పే ముందు మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఇవన్నీ కూడా మనం వివిధ రకాలైన సోర్స్ నుంచి తీసుకున్నాం. ఎక్కడ కూడా ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే లేవు. సో, మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని, మనం గ్యాదర్ చేసుకొని, మనం లైన్ బై లైన్ పెట్టుకోవడం అయితే జరిగింది. దీన్నేంటంటే వీటిలో పేజెస్ నెంబర్ చెప్తానండి. పేజెస్ నెంబర్, సీరియల్ నెంబర్ చెప్తాను. ఎవరు చెప్పినా సరే స్క్రీన్‌పై కనబడుతున్న నెంబర్స్‌కి మీరు పేజ్ నెంబరు, సీరియల్ నెంబర్ గనుక చెప్పినట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తీసుకుంటారు. అండ్ అక్కడి నుంచి ఆ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు కూడా కనుక్కొని, ఆ వీడియోస్ అండ్ వివరాలు మీకైతే అందజేయడం జరుగుతుంది. ఇవన్నీ రెగ్యులర్ ప్రాపర్టీస్ అండి. ఆక్షన్ ప్రాపర్టీస్ కాదు. రెగ్యులర్‌గా వచ్చిన ప్రాపర్టీస్ అన్నమాట. ఎవరైతే విజయవాడ సిటీలో ఒక ఫ్లాట్ గానీ, ఇండిపెండెంట్ హౌస్ గానీ కొనాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకైతే ఇది హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఎక్కడ కూడా మిస్ చేయొద్దు. చివరి వరకు చూడండి. మీకు కావాల్సిన ప్రాపర్టీ ఇందులో అయితే దొరికే అవకాశం అయితే ఉందన్నమాట. సో, ఒకసారి అయితే స్టార్ట్ చేసేద్దాము. స్టార్ట్ చేసే ముందు అందరికి కూడా చిన్న అనౌన్స్‌మెంట్. మా యొక్క ఎఫర్ట్‌కి ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను. అట్లాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లు వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇన్ఫర్మేటివ్ ఉంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో, ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం వీడియో. సో, ఫస్ట్ ప్రాపర్టీ అండి. పేజీ నెంబర్ 1లో ఫస్ట్ ప్రాపర్టీ అయితే చూస్తున్నాం. ఈ పేజీలో మొత్తం 13 ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. ఈ 13 కూడా ఫ్లాట్సే అనమాట. సో, ఈ 13 ఫ్లాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని అయితే ఒకసారి చూసుకుందామండి. ఒక 3 బీహెచ్‌కే లగ్జరీ ఫ్లాట్ కబోర్డ్ వర్క్స్‌తో చేసేసిన 1700 ఎస్ఎఫ్టీ కలిగిన కార్ పార్కింగ్ 100 ఎస్ఎఫ్టీతో మన కానూరు మురళీనగర్‌లో అయితే సేల్‌కి రావడం జరిగిందండి. దీనికి సంబంధించి రేట్ అయితే మనకైతే ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఫోన్ చేసి తెలుసుకోమని చెప్పారు. మీకు ఈ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉంటే గనుక పేజీ నెంబర్ 1, సీరియల్ నెంబర్ 1 అని గనుక తెలియజేస్తే మనోళ్ళు తెలియజేస్తారు. అండ్ రెండో ప్రాపర్టీ చూస్తున్నామండి. పేజీ నెంబర్ 1లో రెండో ప్రాపర్టీ. ఇది కానూరు కెనడీ హై స్కూల్ దగ్గర రావడం జరిగింది. ఇది కూడా ఒక 3 బీహెచ్‌కే ఫ్లోర్ వైజ్ ఫ్లాట్ అనమాట. తాడిగడప మనోజ్ నగర్‌లో 155 గజాల్లో G+1 ఇండిపెండెంట్ హౌస్ కూడా దీనికి అమ్మకానికి కూడా ఉందండి. అంటే ఇందులో 2 ప్రాపర్టీస్ అయితే ఇచ్చారు వాళ్ళు. ఒకటి కానూరు కెనడీ స్కూల్ దగ్గర వచ్చిన ఒక 3 బీహెచ్‌కే ఫ్లాట్ ఇస్తే, అట్లాగే ఫ్లోర్ వైజ్ ఫ్లాట్ ఇస్తే, తాడిగడపలో 155 గజాలు మనోజ్ నగర్‌లో ఒక 155 గజాలు G+1 ఇండిపెండెంట్ హౌస్ కూడా అమ్మకానికి అయితే ఇవ్వడం జరిగింది. ఇది పేజీ నెంబర్ 1, సీరియల్ నెంబర్ 2లో అయితే రావడం జరిగిందండి. అదొకసారి అయితే గమనించగలరు. అండ్ విజయవాడ సిటీలోనే కానూరు పిన్నమనేని టీచర్స్ కాలనీ మన కళ్యాణ మండపం వేదిక దగ్గర ఒక 3 బీహెచ్‌కే ఫ్లాట్ 1695 ఎస్ఎఫ్టీ ఫస్ట్ ఫ్లోర్‌లో అమ్మకానికి అయితే ఉందండి. లిఫ్ట్, జనరేటర్ సౌకర్యం కూడా ఉందంట. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో ఈ ప్రాపర్టీకి పేజీ నెంబర్ 1, సీరియల్ నెంబర్ 3 అని గనుక తెలియజేసినట్లయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇస్తామండి. అండ్ పేజీ నెంబర్ 1లో ఫోర్త్ ప్రాపర్టీ అయితే చూస్తున్నాం. ఇది ఒక 2 బీహెచ్‌కే అండ్ 3 బీహెచ్‌కే ఫ్లాట్స్ అండి. డీలక్స్ ఫ్లాట్స్. ఇవి 1362 ఎస్ఎఫ్టీ నుండి 2114 ఎస్ఎఫ్టీతో మీకు ఇక్కడైతే గౌరీ శంకర్ నగర్ కానూరులో అయితే రావడం జరిగింది. అంటే డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి అండ్ త్రిబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయంట. 1362 ఎస్ఎఫ్టీ నుంచి మీరు చూసుకున్నట్లయితే 2114 ఎస్ఎఫ్టీ వరకు మీకైతే ఇందులో ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. గౌరీనగర్ కాలనీ కానూరులో రావడం జరిగింది. పేజీ నెంబర్ 1, సీరియల్ నెంబర్ 4లో అయితే రావడం జరిగిందండి. తర్వాత వచ్చేసరికి పేజీ నెంబర్ 1లో ప్రాపర్టీ ఫిఫ్త్ ప్రాపర్టీ అయితే సిఆర్డి వెస్ట్ ఫేసింగ్ సెకండ్ ఫ్లోర్ 1250 ఎస్ఎఫ్టీ కలిగిన ఫ్లాట్ విత్ కార్ పార్కింగ్ 42 లక్షలకి మనకి తాడిగడప నియర్ బందర్ రోడ్‌కి సమీపంలో అయితే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రావడం జరిగిందండి. ఇది 42 లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు. కొత్త ఫ్లాటే. మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది. 42 లక్షలు 1250 ఎస్ఎఫ్టీ సెకండ్ ఫ్లోర్‌లో మనకి ఈ ఫ్లాట్ అయితే విత్ కార్ పార్కింగ్ సేల్‌కి రావడం అయితే జరిగింది. ఇది పేజీ నెంబర్ 1, సీరియల్ నెంబర్ 5లో అయితే రావడం జరిగిందండి. అండ్ పేజీ నెంబర్ 1లో సీరియల్ నెంబర్ 6 చూసుకున్నట్లయితే ఒక లగ్జరీ ఫ్లాట్స్ అయితే తాడేపల్లిలో కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. ఈస్ట్ ఫేసింగ్‌లో ఉన్నాయంట. 10 ఫ్లాట్లు మాత్రమే ఉన్నాయండి.
137 స్క్వేర్ యార్డ్స్ అండ్ 3 కార్ పార్కింగ్ ఇంక్లూడ్తో మనకి ఒక 10 ఫ్లాట్లు. ఒక్కొక్క ఫ్లాట్ మనం చూసుకున్నట్లయితే మెజర్మెంట్స్ చూసుకున్నట్లయితే 1200 SFT నుంచి మీకు 3 BHKలు కూడా ఉన్నాయి. లగ్జరీ ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. బెడ్రూమ్ సైజులు కూడా ఇచ్చారండి. 12x15, 10x16, 10x8 అంటే 3 BHK. కిచెన్ వచ్చేసరికి 20x15, డైనింగ్ వచ్చి 20x15, డైనింగ్ హాల్ ఏరియా 20x16 అయితే ఉంది. టెర్రస్ కూడా ఉందండి. సో లివింగ్ హాల్ కూడా 50x17 అయితే ఉంది. ద ప్రీమియం లగ్జరీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ తాడేపల్లిలో కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. 1477 స్క్వేర్ యార్డ్స్ సైట్లో ఒక 10 ఫ్లాట్లు కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే తాడేపల్లిలో ఒక లగ్జరియస్ ఫ్లాట్స్ గురించి మనకి తాడేపల్లి అండ్ మీన్స్ మన కృష్ణానది దాటిన తర్వాత వస్తుంది తాడేపల్లి. సో జగన్ గారి ఇంటి దగ్గరలో ఒక ప్రీమియం లగ్జరీ ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటండి 1477 గజాల్లో. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అలాంటి ప్రీమియం లగ్జరీ ఫ్లాట్స్ గురించి వెతుకుతున్నారు విజయవాడ సిటీలో, ఒకసారి అయితే గమనించండి. ఇది పేజీ నెంబర్ 1 సీరియల్ నెంబర్ 6లో అయితే ఈ ప్రాపర్టీ రావడం అయితే జరిగింది. అండ్ తర్వాత వచ్చేసరికి విజయవాడ ఓల్డ్ 5 రూట్లో మెట్రోపాలిటన్ హోటల్ రోడ్ MSN షైన్ నూతనంగా అపార్ట్మెంట్స్ మనకి 3 BHK లగ్జరీ ఫ్లాట్స్ 1684 SFTతో కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. విత్ ఫుల్లీ ఫర్నిషింగ్, కార్ పార్కింగ్తో సహా అమ్ముతారండి. అంటే కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా చేసేసి ఉన్నాయి. కొత్తవి అయితే అమ్ముతున్నారండి 5th మనకు 5వ నెంబర్ రూట్లో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే గమనించండి. సీరియల్ నెంబర్ 1లో అది పేజీ నెంబర్ 1లో సీరియల్ నెంబర్ 7 అండి ఇది. సో మనం పేజీ నెంబర్ 1లోనే సీరియల్ నెంబర్ 8 అయితే చూస్తున్నాము. ఇది వచ్చేసేసరికి పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లో లలిత జ్యువెలరీస్ దగ్గర 160 చదరపు గజాల స్థలంలో ఉన్న బిల్డింగ్లో పై ఫ్లోర్లో ఒక 2 BHK ఫ్లాట్ 80 చదరపు గజాల అన్డివైడెడ్ షేర్ అమ్మకానికి అయితే రావడం జరిగిందండి. పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్ లలిత జ్యువెలరీస్ అంటే మన లలిత జ్యువెలరీస్ ఉంది కదండి, మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో. అక్కడ 160 గజాల ఇల్లు అయితే ఉందంట. అందులో ఒక పై ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ మనకి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే అమ్మకానికి అయితే పెట్టారు. అంటే ఒక 160 గజాల స్థలంలో 80 గజాలు అన్డివైడెడ్ షేర్తో మీకైతే ఒక ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అమ్మకానికి అయితే పెట్టడం జరిగింది. ఎవరైతే ఒక మంచి క్లాసియస్ట్ ఏరియాలో ఒక తిరుగుతున్నారో అలాంటి వాళ్ళు అయితే గమనించండి. ఈ ఫ్లాట్ మనకి రేట్ అయితే ఫోన్ చేసి కనుక్కోమని చెప్పారు ఓనర్స్. సో ఇది సీరియల్ నెంబర్ 8 ప్రాపర్టీ అండి. పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లో ప్రాపర్టీ ఇది. పేజీ నెంబర్ 1లో సీరియల్ నెంబర్ 8లో ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్పై ఉన్న నెంబర్స్ కాల్ చేయండి. వివరాలు కనుక్కొని మీకు ఆ వీడియోస్, ఫొటోస్ అండ్ వివరాలు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు 9th ప్రాపర్టీ అయితే చూస్తున్నాం పేజీ నెంబర్ 1లోది. 9వ ప్రాపర్టీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. 700 SFT కలిగింది. గోపాల్ అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ రీసేల్ ఫ్లాట్ లబ్బీపేట బందర్ రోడ్డు కళానికేతన్ వెనక సిద్ధార్థ నగర్ స్కూల్ పక్కన రావడం అయితే జరిగిందండి. ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లబ్బీపేటలో అయితే రీసేల్కి అయితే రావడం జరిగింది. బందర్ రోడ్లో కళానికేతన్ బ్యాక్ సైడ్లో సిద్ధార్థ స్కూల్ పక్కన అయితే ఈ ఫ్లాట్ అయితే సేల్కి రావడం అయితే జరిగింది. ఇది ఒకసారి అయితే గమనించండి. ఇది సీరియల్ నెంబర్ 9. సీరియల్ నెంబర్ 10 చూసుకున్నట్లయితే విజయవాడ LIC కాలనీ జయప్రకాష్ నగర్ ఫస్ట్ లైన్ లగ్జరీ 3 BHK ఫ్లాట్ ఏలూరు రోడ్లో సీతారాంపురం మనకి చంపరవారి వీధి యాక్సెస్ బ్యాక్ KTM రోడ్లో ఈ 3 BHK ఫ్లాట్స్ అమ్మకానికి ఉన్నాయి. ఇక్కడ కూడా ఫ్లాట్స్ అయితే అమ్మకానికి ఉన్నాయంటండి. సీరియల్ నెంబర్ 10లో అయితే రావడం జరిగింది. అండ్ సీరియల్ నెంబర్ 11 పేజీ నెంబర్ 1లో ప్రాపర్టీ చూసుకున్నట్లయితే సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురు పద్మజా నగర్ తాడిగడప నందు ఒక 1920 SFT కలిగిన కార్ పార్కింగ్ 3 BHK ఫ్లాట్ అమ్మకానికి అయితే రావడం జరిగింది. మీకు పేజీ నెంబర్ 1లో సీరియల్ నెంబర్ 11లో అయితే సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర అయితే ఒక ఫ్లాట్ అయితే అమ్మకానికి అయితే రావడం జరిగిందండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సీరియల్ నెంబర్ చెప్పండి. అండ్ సీరియల్ నెంబర్ 12 చూసుకున్నట్లయితే తాడిగడప మనోజ్ నగర్ సాయిబాబా గుడి ఎదురు రాధాకృష్ణ రెసిడెన్సీ నందు ఫ్లోర్కి 1 చొప్పున నూతనంగా నిర్మించిన ఒక 3 BHK ఫ్లాట్లు 2150 SFT కలిగిన ఫ్లాట్స్ అయితే అమ్మకానికి అయితే రావడం జరిగింది. ఫ్లోర్ వైజ్ న్యూగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. రాధాకృష్ణ రెసిడెన్సీ నందు మనకి మనోజ్ నగర్ సాయిబాబా గుడి దగ్గర తాడిగడపలో అయితే రావడం జరిగింది. ఎవరైతే తాడిగడపలో ఒక ఫ్లోర్ వైజ్ డబుల్ బెడ్రూమ్
అండ్ ఫ్లోర్ వైజ్ 3 బిహెచ్కే ఫ్లాట్స్ వెతుకుతున్నారా అలాంటి వాళ్ళు అయితే ఒకసారి అయితే గమనించగలరు. తర్వాత పోరంకి నిడమానూరు మనకి రోడ్ న్యూగా 2 బిహెచ్కే ఫ్లాట్స్ అన్ని సౌకర్యాలు కలిగి గృహప్రవేశం సిద్ధంగా కార్ పార్కింగ్ కలిగినవి అయితే ఉన్నాయంటండి. పోరంకి అండ్ నిడమానూరు రోడ్ అంటే నిడమానూరు అంటే పోరంకి నుంచి నిడమానూరు వెళ్ళే రోడ్లో మనకి నూతనంగా అయితే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ 1300 ఎస్ఎఫ్టీ కలిగినవి చేశారు, సిద్ధం చేశారు. అందులో విత్ కార్ పార్కింగ్ అయితే ఉన్నాయి. ఎవరైతే పోరంకి వైపు నిడమానూరు వైపు ఇటు కానూరు వైపు చూస్తున్నారో అలాంటి వాళ్ళు అయితే ఒకసారి గమనించండి. పోరంకి నిడమానూరు రోడ్లో అయితే మీకు ఈ నూతనంగా కన్స్ట్రక్షన్ చేసిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే అమ్మకానికి అయితే రావడం జరిగింది. మీకు ఎస్ఎఫ్టీ 1300 ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది. ఈ ప్రాపర్టీ వచ్చి సీరియల్ నెంబర్ 13 పేజీ నెంబర్ 1లో అయితే రావడం అయితే జరిగిందండి. ఇది పేజీ నెంబర్ 1లో ఉన్న ప్రాపర్టీ. అండ్ పేజీ నెంబర్ 2లోకి అయితే మనం ఇప్పుడైతే వెళ్తున్నాం. పేజీ నెంబర్ 2లో కనుక చూసుకున్నట్లయితే మనకి బల్లెంవారి స్ట్రీట్ గౌరీశంకర్ నగర్లో ఒక 3 బిహెచ్కే ఫ్లాట్లు ఫుల్లీ ఫర్నిచర్ ఫ్లాట్స్ అమ్మకానికి అయితే రావడం జరిగిందండి. లోన్స్ మనకి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందంట. బల్లెంవారి స్ట్రీట్లో ఎవరైతే ఒక 3 బిహెచ్కే ఫ్లాట్స్ వెతుకుతున్నారో అలాంటి వాళ్ళు అయితే ఒకసారి గమనించండి. ఇది పేజీ నెంబర్ 2లో 14వ ప్రాపర్టీ, 14th ప్రాపర్టీ. మనం 15th ప్రాపర్టీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఏలూరు రోడ్డు కొత్త వంతెన సెంటర్ దగ్గర భారతీనగర్ నోవోటల్ దగ్గరలో మనకి 2420 ఎస్ఎఫ్టీ కలిగిన ఒక లగ్జరియస్ 3 బిహెచ్కే ఫ్లాట్ అయితే అమ్మకానికి అయితే రావడం జరిగిందండి. విజయవాడ ఏలూరు రోడ్డు కొత్త వంతెన దగ్గరలో మరియు భారతీనగర్ నోవోటల్ దగ్గరలో అంటే 2 చోట్ల అయితే ఇవి లొకేటెడ్ అయితే అయ్యి ఉన్నాయి. ఒకటి వచ్చేసేసరికి ఏలూరు రోడ్డు కొత్త వంతెన సెంటర్ దగ్గర అయితే, ఇంకొకటి వచ్చేసేసరికి భారతీనగర్ నోవోటల్ దగ్గరలో అయితే ఈ 2 ఏరియాల్లో మనకి ఈ 3 బిహెచ్కే ఫ్లాట్స్ 2420 ఎస్ఎఫ్టీ కలిగిన ఫ్లాట్స్ అయితే అమ్మకానికి అయితే రావడం జరిగింది. విజయవాడ సిటీ ఏలూరు రోడ్లో. ఇది సీరియల్ నెంబర్ 15 అండి. అది ఒకసారి ఈ ప్రాపర్టీ గురించి ఎంక్వైరీ చేసుకోవాలంటే పేజీ నెంబర్ 2లో సీరియల్ నెంబర్ 15 అని తెలియజేయగలరు. పేజీ నెంబర్ 2లో సీరియల్ నెంబర్ 16 మనకి విజయవాడ బందర్ రోడ్డు చందన గ్రాండ్స్ వెనకాల బృందావన ఫ్లాట్స్ నందు ఏ బ్లాక్లో G+1 1280 ఎస్ఎఫ్టీ కలిగిన 3 బిహెచ్కే ఫ్లాట్ యూడిఎస్ షేర్ 124 గజాలు రేట్ 1,75,00,000 రూపాయలు కలిగిన ఒక ఫ్లాట్ అయితే బృందావన ఫ్లాట్స్లో అమ్మకానికి అయితే రావడం జరిగింది. బందర్ రోడ్డు చందన గ్రాండ్స్ బ్యాక్ సైడ్, మన బందర్ రోడ్లో చందన గ్రాండ్స్ బ్యాక్ సైడ్లో ఒక G+1 ఏ బ్లాక్లో G+1లో అంటే గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్లో మీకు ఒక 3 బిహెచ్కే ఫ్లాట్ అయితే అమ్మకానికి రావడం జరిగిందండి. అన్డివైడెడ్ షేర్ కూడా 124 గజాలు అయితే ఉందన్నమాట. ఇది సీరియల్ నెంబర్ 16. కరెన్సీ నగర్లో అయితే మనకి విజయవాడ కరెన్సీ నగర్లో డైమండ్ వ్యాలీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్లో సెకండ్ అండ్ థర్డ్లో 4 బిహెచ్కే లగ్జరీ ఫ్లాట్స్ అయితే అమ్మకానికి ఉన్నాయండి. ఏసీలు కూడా ఫ్రీగా అయితే ఇస్తున్నారు వీళ్ళు. అంటే కరెన్సీ నగర్లో ఎవరైతే ఒక 4 బిహెచ్కే ఫ్లాట్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళు అయితే ఒకసారి గమనించండి. విజయవాడ కరెన్సీ నగర్లో అయితే రావడం జరిగింది. ఇది సీరియల్ నెంబర్ 17 అనమాట. రావణపాడులో కూడా న్యూలీ 4 బిహెచ్కే ఫ్లాట్స్ 2500 ఎస్ఎఫ్టీ కలిగిన 4 బిహెచ్కే ఫ్లాట్స్ పర్ స్క్వేర్ యార్డ్ 4500 చొప్పున మనకి విజయవాడ రామరపాడులో కూడా సేల్కి రావడం అయితే జరిగినది. సీరియల్ నెంబర్ అయితే 18. విజయవాడ ఎయిర్పోర్ట్లో హెచ్సిఎల్ అండ్ ఎన్హెచ్ దగ్గరలో క్లబ్ హౌసెస్, స్విమ్మింగ్ పూల్ అండ్ సూపర్ మార్కెట్, జిమ్, బేబీ కేర్, ఆర్ఓ వాటర్ సౌకర్యం కలిగిన 2 బిహెచ్కే 3 బిహెచ్కే లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ గృహప్రవేశం రెడీగా ఉన్నాయండి. 90% లోన్తో నో జిఎస్టీతో మనకి ఫ్లాట్స్ అయితే విజయవాడ ఎయిర్పోర్ట్ దగ్గర హెచ్సిఎల్ ఎన్హెచ్కి నేషనల్ హైవేకి అతి సమీపంలో ఈ ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారంటండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా గన్నవరంలో కొనాలనుకున్న వాళ్ళు ఒకసారి గమనించండి. సీరియల్ నెంబర్ 19. సీరియల్ నెంబర్ 20 చూసుకున్నట్లయితే 41 లక్షలకి హెచ్సిఎల్ దగ్గర ఐటీ పార్క్ దగ్గర అతి ఆహ్లాదకరమైన వాతావరణంలో 2 బిహెచ్కే ఫ్లాట్స్ ఆర్ఓ వాటర్ దగ్గర అన్ని సౌకర్యాలతో మనకి 90% బ్యాంక్ లోన్తో ఇది కూడా జిఎస్టీ లేకుండా ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగిందండి. పేజీ నెంబర్ 2లో 20th ప్రాపర్టీ 41 లక్షలకి రావడం అయితే జరిగింది. ఇది కూడా ఫ్లాట్సేనండి. మనం సెకండ్ పేజ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. థర్డ్ పేజ్ కనుక చూసుకున్నట్లయితే ఇది గొల్లపూడి కిందకైతే వస్తుందండి. సో గొల్లపూడిలో మనకి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఒక 2 బిహెచ్కే డీలక్స్ ఫ్లాట్స్ విత్ కబోర్డ్ వర్క్స్తో 1050 ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ 100 అంటే 1150 ఎస్ఎఫ్టీ కలిగిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మనకి గొల్లపూడి దగ్గరలో అయితే మనకు అమ్మకానికి అయితే రావడం జరిగింది. సీరియల్ నెంబర్ 21.
తర్వాత సత్యనారాయణపురంలో ఒక 2 బిహెచ్కే ఫ్లాట్ రావడం జరిగిందండి. అమ్మకానికి అయితే రావడం జరిగింది. 24 సంవత్సరాల క్రితం కన్స్ట్రక్షన్ చేసిన 1350 ఎస్ఎఫ్టీ ఇంక్లూడింగ్ ఫ్రీ స్పేస్ అండ్ నో కార్ పార్కింగ్. కార్ పార్కింగ్ అయితే లేదంట. 24 సంవత్సరాల క్రితం కన్స్ట్రక్షన్ చేసిన ఓల్డ్ అపార్ట్మెంట్ అయితే సేల్కి రావడం జరిగిందండి. 1350 ఎస్ఎఫ్టీది సత్యనారాయణపురంలో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. తర్వాత గుడివాడ టీచర్స్ కాలనీ వినాయక హోమ్స్ అపార్ట్మెంట్ నందు గుడివాడలో మనకి రావడం జరిగింది. ఒక 3 బిహెచ్కే ఫ్లాట్స్ కూడా అమ్మకానికి అయితే రావడం జరిగింది. సీరియల్ నెంబర్ 23. సీరియల్ నెంబర్ 24 2 బిహెచ్కే ఫ్లాట్ 1400 ఎస్ఎఫ్టీ గోప్రవేశానికి తూర్పు సిద్ధంగా ఉన్నవి. న్యూయార్క్ సిటీ కాలనీ పటమట న్యూ ఆర్టీసీ కాలనీ పడమట్లో అయితే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే అమ్మకానికి అయితే రావడం జరిగిందండి. 1400 ఎస్ఎఫ్టీ కలిగింది. సీరియల్ నెంబర్ 24 అనమాట. సీరియల్ నెంబర్ 25 5వ నెంబర్ రోడ్లో ఎంఎస్ఎన్ దగ్గర నూతనంగా కన్స్ట్రక్షన్ చేసిన 3 బిహెచ్కే ఫ్లాట్లు 1684 ఎస్ఎఫ్టీ కలిగినవి ఫుల్ ఫర్నిచర్తో అమ్మకానికి అయితే రావడం అయితే జరిగిందండి. ఎవరైతే 5వ నెంబర్ రూట్లో ఒక 3 బిహెచ్కే ఫ్లాట్స్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళు అయితే గమనించండి. సీరియల్ నెంబర్ 25. సీరియల్ నెంబర్ 26 ఇది పెన్నమనేని పాలిక్లినిక్ రోడ్లో అయితే మీకు లలిత జ్యువెలరీస్ దగ్గర ఈ ఫ్లాట్ అయితే రావడం జరిగిందండి. ఇందాక మనం ఫస్ట్ పేజీలో చెప్పుకున్నాం, మళ్ళీ సెకండ్లో పేజీలో కూడా ఇదే ఫ్లాట్ అయితే రావడం జరిగింది. 26 నెంబర్ది. ఎవరైతే పెన్నమనేని పాలిక్లినిక్ రోడ్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వెతుకుతున్నారో ఇండివిజువల్ హౌస్ లాగా ఉంటుంది అనుకుంటే దాంట్లో ఫస్ట్ ఫ్లోర్ రావడం జరుగుతుంది. 2 బిహెచ్కే ఫ్లాట్. రేట్ వచ్చేసేసరికి ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే తెలియజేసినట్లయితే సీరియల్ నెంబర్స్ నేను ఆ ప్రాపర్టీని అయితే చూపిస్తాను. ప్రజెంట్లో అయితే థర్డ్ పేజీలో 26th నెంబర్ ఇది. థర్డ్ పేజీలో 27th నెంబర్లో చూసుకున్నట్లయితే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 700 ఎస్ఎఫ్టీ కలిగింది. గోపాల్ అపార్ట్మెంట్స్లో ఫస్ట్ ఫ్లోర్లో రీసేల్ అయితే రావడం జరిగిందండి. లబ్బీపేట బందర్ రోడ్ కళానికేతన్ వెనక సిద్ధార్థ కాలేజ్ బ్యాక్ సైడ్ అయితే రావడం జరిగిందండి. సో ఇది కూడా ఒకసారి అయితే మనకి ఫస్ట్ పేజీలో ఇచ్చే వచ్చింది. ఒకసారి అయితే గమనించగలరు. ఇందులోవే ఫస్ట్ పేజీలో వచ్చినవే మళ్ళీ 31 దాకా అయితే వచ్చాయి. సో దీన్ని స్కిప్ అయితే చేస్తున్నాను థర్డ్ పేజీని. సో ఫోర్త్ పేజీ కనుక చూసుకున్నట్లయితే గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర అయితే రావడం జరిగిందండి. గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర మనకి 32 సీరియల్ నెంబర్ ప్రాపర్టీ పాతూరు టవర్స్ నందు 3 బిహెచ్కే ఫ్లాట్ థర్డ్ ఫ్లోర్ వెస్ట్ ఫేసింగ్లో 2 ఏసీలు గీజర్ కార్ పార్కింగ్తో అమ్మకానికి అయితే రావడం జరిగింది. కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు వీళ్ళు మనకేంటంటే ఒక 32 లక్షలకి ఈసీఐ హాస్పిటల్ గుణదల దగ్గర అయితే పాతూరు టవర్స్ నందు ఒక 3 బిహెచ్కే ఫ్లాట్స్ అయితే అమ్మకానికి అయితే ఉన్నాయంట. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి గమనించగలరు. పేజీ నెంబర్ 4 సీరియల్ నెంబర్ 32. సీరియల్ నెంబర్ 33 కనుక చూసుకున్నట్లయితే ఇది మనకి ల్యాండ్ ఓనర్స్ షేర్ అయితే అమ్ముతున్నారండి. డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్, డీలక్స్గా ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. నిడమానూరులో అంటే నిడమానూరు పోరంకి రోడ్లో మనకి ల్యాండ్ ఓనర్ షేర్ ఉన్న ఫ్లాట్స్ అమ్మకానికి అయితే రావడం జరిగిందంట. ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉన్నాయి మెయిన్ రోడ్డుకి. ఇవి అపార్ట్మెంట్లు అమ్మకానికి అయితే ఉన్నాయి. ఎవరైతే పోరంకి నిడమానూరులో ఎవరైతే ఒక డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వెతకాలనుకున్నా అలాంటి వాళ్ళు అయితే గమనించండి. 33 సీరియల్ నెంబర్. 34 సీరియల్ నెంబర్ కనుక చూసుకున్నట్లయితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గాంధీనగర్ నియర్ ఐనాక్స్ విజయవాడలో మనకి 52 లక్షలకి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే రావడం జరిగిందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి గమనించగలరు. పేజీ నెంబర్ 4 సీరియల్ నెంబర్ 34లో. పేజీ నెంబర్ 4 సీరియల్ నెంబర్ 35 ఫ్లాట్ ఇన్ సాయి కార్తి రెసిడెన్సీ కరెన్సీ నగర్ మెయిన్ రోడ్లో మనకి ఒక 3 బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగిందండి. ఎవరైతే కరెన్సీ నగర్లో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వెతుకుతున్నారో ఒకసారి గమనించండి. పేజీ నెంబర్ 4 సీరియల్ నెంబర్ 35. ఇక్కడ నూతనంగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక 3 బిహెచ్కే ఫ్లాట్ రావడం జరుగుతుందండి. 1800 ఎస్ఎఫ్టీ. ఇది మార్వెల్ హైట్స్ మహానాడు రోడ్లో అయితే రావడం జరిగింది. ఎవరైతే మహానాడు రోడ్లో ఒక 3 బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారో అలాంటి వాళ్ళు అయితే ఎంక్వైరీ చేయాలనుకుంటే కనుక 36 సీరియల్ నెంబర్ అని చెప్పండి. పేజీ నెంబర్ 4. పేజీ నెంబర్ 37 అండి. 2 బిహెచ్కే 900 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మీకు నెంబర్ వచ్చేసరికి 302. ఇది కూడా మనకి నియర్ ఎన్టీఆర్ కాలనీ విజయవాడ. ఎన్టీఆర్ కాలనీ నియర్ పార్క్ అండ్ హోటల్ దగ్గర అయితే రావడం జరుగుతుందండి. ఎన్టీఆర్ కాలనీ అంటుంది ఇక్కడ.
నాకు తెలిసి ఎన్టీఆర్ కాలనీ అనే నోటల్ బ్యాక్ సైడ్ అటువైపు ఉంటుంది అనుకుంటా. అటువైపు మీకు ఒక 900 ఎస్ఎఫ్టీ కలిగిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి రావడం అయితే జరిగిందండి. సీరియల్ నెంబర్ 37. డీలక్స్ 3 బిహెచ్కే ఫ్లాట్ 1552 ఎస్ఎఫ్టీ కలిగింది. ఎస్ఎస్ కన్వర్షన్ హాల్, వైవీరావు హాస్పిటల్ రోడ్, లబ్బిపేట, విజయవాడలో అయితే మీకు రావడం జరిగిందండి. వైవీరావు హాస్పిటల్ రోడ్లో ఎవరైతే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వెతుకుతున్నారో ఒకసారి అయితే గమనించండి. ఇది 3 బిహెచ్కే ఫ్లాట్, సీరియల్ నెంబర్ 38. సీరియల్ నెంబర్ 39 మీకు భారతీ నగర్లో కొత్తగా అయితే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అండ్ 4 బిహెచ్కే ఫ్లాట్స్ అమ్మకానికి అయితే రావడం జరిగిందండి. ఎవరైతే భారతీ నగర్లో డబుల్ బెడ్రూమ్ అండ్ ట్రిపుల్ బెడ్రూమ్ 4 బెడ్రూమ్ ఫ్లాట్స్ చూస్తున్నారో అలాంటి వాళ్ళైతే ఒకసారి గమనించగలరు. ఇది సీరియల్ నెంబర్ 39, పేజీ నెంబర్ 4 అనమాట. సో పేజీ నెంబర్ 5 అయితే మనం చూస్తున్నాం. పేజీ నెంబర్ 5లో మనం చూసుకున్నట్లయితే సీరియల్ నెంబర్ 40 అండి. 2350 ఎస్ఎఫ్టీ లగ్జరీ ఫ్లాట్ ఫ్లోర్ వైజ్ అమ్మకానికి అయితే ఉన్నాయి. ఇది వచ్చేసరికి పడమట్లో అయితే రావడం జరిగిందండి. సీరియల్ నెంబర్ 40 పడమట్లో వచ్చిన 3 బిహెచ్కే ఫ్లాట్ అనమాట. అండ్ పోరంకిలో ఒక డబుల్ బెడ్రూమ్ అండ్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే రావడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ 36 లక్షలు, త్రిబుల్ బెడ్రూమ్ 55 లక్షల్లో సిఆర్డీ అప్రూవల్తో నూతనంగా కన్స్ట్రక్షన్ చేసిన ఫ్లాట్స్ అయితే అమ్మకానికి అయితే ఉన్నాయండి. ఇది సీరియల్ నెంబర్ 41. అండ్ సీరియల్ నెంబర్ 42లో మనకి పవర్ 1 మాల్ వెనకాల సిరినగర్లో 2 బిహెచ్కే ఫ్లాట్స్ 970 విత్ కబోర్డ్ వర్క్స్తో 2 వీలర్ పార్కింగ్ కలిగింది. 37 లక్షలకి అమ్మకానికి అయితే రావడం జరిగింది. విజయవాడ కానూరు పవర్ మాల్ బ్యాక్ సైడ్ రావడం అయితే జరిగిందండి. ఇది సీరియల్ నెంబర్ 42. సీరియల్ నెంబర్ 43 కనుక చూసుకున్నట్లయితే బృందావన్ కాలనీ ఫస్ట్ ఫ్లోర్లో 3 బిహెచ్కే ఫ్లాట్స్ అమ్మకానికి అయితే రావడం జరిగిందండి. సీరియల్ నెంబర్ 43. సిరీస్ రాజు వీధి బృందావన్ కాలనీలో ఫస్ట్ ఫ్లోర్లో 3 బిహెచ్కే ఫ్లాట్స్ అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి. అదే విజయవాడ కానూరు బల్లెంవారి స్ట్రీట్ పార్థసారథి శ్రీ లలిత రెసిడెన్సీ నందు 2 బిహెచ్కే 3 బిహెచ్కే డీలక్స్ ఫ్లాట్స్ అయితే విత్ కబోర్డ్ వర్క్స్ అమ్మకానికి అయితే రావడం జరిగిందండి. ఇది సీరియల్ నెంబర్ 44. అండ్ సీరియల్ నెంబర్ 45 టీవీఎస్ పక్కన అశోక్ నగర్ రోడ్డు అతి సమీపంలో 3 బిహెచ్కే ఫ్లాట్స్ రావడం అయితే జరిగిందండి. అంటే టీవీఎస్ షోరూమ్ దగ్గర అశోక్ నగర్ వైపు ఎవరైతే చూస్తున్నారో టైమ్స్ హాస్పిటల్ దగ్గర అక్కడైతే అమ్మకానికి అయితే రావడం జరిగిందండి. సీరియల్ నెంబర్ 45. చల్లపల్లి హైవే దగ్గరలో 46 సన్ఫ్లవర్ స్పెండర్ అపార్ట్మెంట్ నందు ఫ్లాట్స్ అమ్మకానికి అయితే రావడం జరిగిందండి. చల్లపల్లి హైవే దగ్గర అంటండి ఇది. సీరియల్ నెంబర్ 46. విజయవాడ సిటీ సత్యనారాయణపురంలో లోటస్ ల్యాండ్ మార్క్లో 3500 చదరపు అడుగులు 4 బిహెచ్కే సూపర్ డీలక్స్ సౌకర్యం కలిగిన ఫ్లాట్స్ అయితే అమ్మకానికి అయితే రావడం జరిగిందండి. ఇది సీరియల్ నెంబర్ 47. ఎవరైతే లోటస్ ఫాంట్లో ఎవరైతే ఒక 4 బిహెచ్కే ఫ్లాట్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళు అయితే ఒకసారి గమనించండి. లోటస్ ఫాంట్లో అయితే రావడం జరిగింది. అది సీరియల్ నెంబర్ 47. ఇది పేజీ నెంబర్ 6 అయితే మాట్లాడుకుంటున్నాం. కంకిపాడులో బ్యాంక్ కాలనీ హరిణి ఎన్క్లేవ్లో GF6 నందు 1100 ఎస్ఎఫ్టీ కలిగిన 2 బిహెచ్కే ఫ్లాట్ విత్ కబోర్డ్ వర్క్స్ లిఫ్ట్ గిల్ కార్ పార్కింగ్ అమ్మకానికి అయితే ఉందండి. యూడిఐ షేర్ 44 గజాలు అయితే ఇస్తున్నారు. ఇది సీరియల్ నెంబర్ 47. 27 లక్షలు 2 బిహెచ్కే ఫ్లాట్ ఇస్తున్నారండి. కానూరు వృద్ధాశ్రమం దగ్గర 8 ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. ఫ్లాట్స్ వచ్చేసరికి 27 లక్షల రూపాయలు అయితే పడుతుంది. ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 27 లక్షలు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన 8 ఫ్లాట్లు అయితే గ్రూప్ హౌస్లో అమ్మకానికి అయితే ఉంది. సీరియల్ నెంబర్ 49. సీరియల్ నెంబర్ 50 పేజీ నెంబర్ 6. సీరియల్ నెంబర్ 50 విజయవాడ బెన్ సర్కిల్ బందర్ రోడ్ నందు పిఎన్టీ కాలనీ వెనకాల 2 బిహెచ్కే ఫ్లాట్స్ 1200 ఎస్ఎఫ్టీ థర్డ్ ఫ్లోర్లో ఉన్నవి అమ్మకానికి అయితే రావడం జరిగిందండి. కార్ పార్కింగ్ కూడా ఉంది. థర్డ్ ఫ్లోర్లో ఒకటి 1200 ఎస్ఎఫ్టీ డబుల్ బెడ్రూమ్ బెన్ సర్కిల్ దగ్గర అయితే అమ్మకానికి అయితే రావడం జరిగిందండి. 51 అండి విజయవాడ కానూరు కెనడీ స్కూల్ దగ్గర కాలనీ నందు తూర్పు ఫేసిన 150 చదరపు గజాల G+1 ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి అయితే రావడం జరిగిందండి. కెనడీ స్కూల్ దగ్గర ఎవరైతే ఒక ఇండిపెండెంట్ హౌస్ G+1 కానూరు దగ్గర వెతుకుతున్నారో అది SBI కాలనీ నందు ఒక G+1 ఇండిపెండెంట్ హౌస్ మనకైతే గోప్రవేశానికి సిద్ధంగా అయితే ఉందండి. ఇండిపెండెంట్ హౌస్ G+1 ఇల్లు మనకు అమ్మకానికి అయితే రావడం జరిగింది. విజయవాడ కానూరు 51 సీరియల్ నెంబర్. పెన్నమనేని సిద్ధార్థ కాలేజీ దగ్గర మెడికల్ కాలేజీ దగ్గర అతి సమీపంలో ఎలైట్ బృందావన్ గేటెడ్ కమ్యూనిటీ నందు 160 చదరపు గజాల్లో 2 బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ పూర్తిగా డెవలప్ చేసినవి అమ్మకానికి అయితే రావడం జరిగింది. నూతనంగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. పెన్నమనేని సిద్ధార్థ కాలేజీ దగ్గర 160 గజాల్లో ఎవరైతే ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళైతే ఒకసారి గమనించండి. ఇది సీరియల్ నెంబర్ 52 పేజీ నెంబర్ 6. పేజీ నెంబర్ 6 సీరియల్ నెంబర్ 53 HCL మీద ఐటీ పార్క్ NH దగ్గరలో ఎలైట్
విస్రా గ్రేటెడ్ కమ్యూనిటీ నందు 440 చదరపు గజాల్లో 5 బిహెచ్కే ట్రిపుల్ ఎక్స్ విల్లాస్, 267 చదరపు గజాల్లో 3 బిహెచ్కే ఇండిపెండెంట్ హౌసెస్, ఫ్రీ క్లబ్ హౌసెస్ అమ్మకానికి అయితే ఉన్నాయండి. ఇదేంటంటే ఒక వెంచర్ లాగా ఉంది. ఆ వెంచర్లో మనకి G+1, G+2, G+3 అంటే విల్లాస్ కూడా అమ్మకానికి అయితే ఉన్నాయి. ఎవరైతే విజయవాడ మన ఎయిర్పోర్ట్ సమీపంలో ఒక విల్లాస్ వెతుకుతున్నారో ఎయిర్పోర్ట్ సమీపంలో, అలాంటి వాళ్ళైతే ఒకసారి గమనించగలరు. సీరియల్ నెంబర్ 53, పేజీ నెంబర్ 6. తాడేపల్లి, విజయవాడ తాడేపల్లిలో 276 చదరపు గజాల ఉత్తరం ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి అయితే ఉందండి. కుంచనపల్లిలో తాడేపల్లి దగ్గర ఒక ఇండిపెండెంట్ హౌస్ 276 చదరపు గజాల ఇల్లు అమ్మకానికి అయితే రావడం జరిగింది. 127 స్క్వేర్ యార్డ్స్లో G+1 ఇల్లు మనకి తాడేపల్లిలో మనకి డీమార్ట్ సమీపంలో ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి రావడం అయితే జరిగిందండి. ఎవరైతే డీమార్ట్ సమీపంలో ఒక ఇండిపెండెంట్ హౌస్ వెతుకుతున్నారో ఎక్కడ మన తాడేపల్లి డీమార్ట్ సమీపంలో, అలాంటి వాళ్ళైతే ఒకసారి గమనించండి. ఇది పేజీ నెంబర్ 6, ప్రాపర్టీ నెంబర్ 55. నున్న ఎస్బీఐ సెంటర్ దగ్గర నూతనంగా కన్స్ట్రక్షన్ చేసిన 143 చదరపు గజాలు, 124 చదరపు గజాలు, 72 చదరపు గజాలు, 84 చదరపు గజాల్లో హౌసులు మనకి అమ్మకానికి అయితే రావడం జరిగిందండి. అక్కడ కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు. అందులో 143 చదరపు గజాలు, 124 చదరపు గజాలు, 72 చదరపు గజాలు, 84 చదరపు గజాల హౌసులు మనకైతే అమ్మకానికి అయితే రావడం జరిగింది. ఇది సీరియల్ నెంబర్ 56, పేజీ నెంబర్ 6 నున్నలో అయితే రావడం జరిగిందండి. పేజీ నెంబర్ 6, సీరియల్ నెంబర్ 57 మనకి సిఆర్డిఏ నామ్స్ విజయవాడలో పెద్ద పులిపాక దగ్గర ఒక G+1 నూతనంగా కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్, నూతనంగా కాదండి, మూడేళ్ల క్రితం కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ ఇమ్మీడియట్లీ డైరెక్ట్ ఓనర్ సేల్ అయితే రావడం జరిగిందండి. సో ఎవరైతే ఇటు విజయవాడ మన పెద్ద పులిపాక వైపు G+1 ఇల్లు చూస్తున్నారో ఒకసారి గమనించండి. 3 ఏళ్ల క్రితం కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు అయితే సేల్కి రావడం అయితే జరిగింది. సీరియల్ నెంబర్ 57. విజయవాడ మధురానగర్లో పప్పుల మిల్లు ఎదురు ఉత్తరం రోడ్లో 2160 కొలతలతో 140 గజాల రేకుల షెడ్ అమ్మకానికి అయితే రావడం జరిగింది. ఇది మరి పప్పుల మిల్లు అన్నారు, మళ్ళీ ప్లస్ ఇక్కడ మధురానగర్ అని రాశారు. అది ఒకసారి అయితే నేను కనుక్కుంటాను. సో పప్పుల మిల్లు ఎదురు ఉత్తరం రోడ్లో 2160 కొలతలు కలిగిన 140 గజాల రేకుల షెడ్ అమ్మకానికి అయితే రావడం జరిగిందండి. ఇది 58 సీరియల్ నెంబర్. ఏలూరు రోడ్లో చుట్టుగుంట గీతా మందిర్ దగ్గర మేదర్ల బజార్ దగ్గర 135 చదరపు గజాల గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ కలిగిన బిల్డింగ్ అమ్మకానికి అయితే రావడం జరిగిందండి. ఏలూరు రోడ్లో గీతా మందిర చుట్టుగుంట దగ్గరలో మేదర బజార్లో 135 చదరపు గజాలు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ 2 ఫ్లోర్లు కలిగిన ఇల్లు మనకు అమ్మకానికి అయితే రావడం జరిగింది. ఇది సీరియల్ నెంబర్ 59. తర్వాత హనుమాన్ జంక్షన్ రోడ్డు ఫ్లైఓవర్ పక్కన ఏపూరు పరిధిలో 195 చదరపు గజాలు G+3 కమర్షియల్ బిల్డింగు ప్రతి నెల 50,000 రూపాయలు అద్దెలు అయితే వస్తున్నాయంట. ఎవరైతే కమర్షియల్ బిల్డింగు 50,000 అద్దెలు వచ్చేది 4 సెంట్లలో వెతుకుతున్నారో ఒకసారి అయితే గమనించండి. ఇది సీరియల్ నెంబర్ 60, పేజీ నెంబర్ 6. విజయవాడ సూర్యారావుపేట రామానాయుడు వీధిలో అమెరికన్ డెంటల్ వెనకాల డోర్ నెంబర్ 33-3-30 నందు తూర్పు ఫేసింగ్లో 203 గజాల G+1 ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి అయితే రావడం జరిగిందంటండి. సీరియల్ నెంబర్ 61, పేజీ నెంబర్ 6. సో ఇది పేజీ నెంబర్ 6లో ఉన్న ప్రాపర్టీస్ అయితే మనం చూసుకున్నామండి. పేజీ నెంబర్ 7లోకి అయితే వెళ్తున్నాం. పేజీ నెంబర్ 7లో కనుక చూసుకున్నట్లయితే విజయవాడ కస్తూరిబాయిపేట గ్రూప్ హౌస్ నందు G+3 బిల్డింగ్ కలిగిన సెకండ్ 2 బెడ్రూమ్స్ ఇంటూ 1 BHKలు అండ్ ఒక 1 BHK అమ్మకానికి అయితే ఉందండి. అంటే ఇందులో మొత్తం కూడా G+3 అనమాట. నాకు తెలిసి గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ 1 BHKలు అయితే ఉన్నాయండి. ఆ పైన వచ్చి ఒక 1 BHK అయితే ఉంది. సో ఇట్లాగైతే కన్స్ట్రక్షన్ అయ్యి ఉంటుంది. కస్తూరిబాయిపేటలో ఈ గ్రూప్ హౌస్లో ఈ G+3 బిల్డింగ్ అమ్మకానికి అయితే రావడం జరిగింది. గ్రూప్ హౌస్ G+3 బిల్డింగ్ అన్నారు, అంటే రాయడం తప్పడి ఉంటుంది. ఇండిపెండెంట్ హౌసే G+3 బిల్డింగ్ మనకి 2 BHKలు 4 BHK 1 BHKలు 4 అయితే ఉన్నాయి. ఒక 1 BHK అయితే ఉందండి. ఇది ఒకసారి అయితే ఎవరైతే కమర్షియల్ టైప్లో చూస్తున్నారో అలాంటివి అయితే గమనించండి. ఇది పేజీ నెంబర్ 7, సీరియల్ నెంబర్ 62వ ప్రాపర్టీ. 63వ ప్రాపర్టీ అయితే చూస్తున్నాము. ఇది ఉయ్యూరులో అయితే రావడం జరిగిందండి. 167 గజాల ఇండిపెండెంట్ హౌస్ వెస్ట్ ఫేస్లో హౌస్ అమ్మకానికి అయితే రావడం జరిగింది. 64వ ప్రాపర్టీ
ఇది విజయవాడ శ్రీనగర్ కాలనీ సెకండ్ లైన్ 110 గజాల తూర్పు ఫేస్ రేకులు ఇల్లు అయోధ్య నగర్లో 7వ లైన్లో 80 గజాల్లో G+2 బిల్డింగు అమ్మకానికి ఉన్నాయి. ఇందులో 2 ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి 64లో. ఒకటి వచ్చేసరికి శ్రీనగర్ కాలనీలో 2వ లైన్లో 110 గజాల తూర్పు ఫేస్ రేకుల షెడ్ ఇల్లు అయితే అయోధ్య నగర్ 7వ లైన్లో 80 గజాల G+2 బిల్డింగ్ అమ్మకానికి ఉంది. అంటే ఇందులో 2 ప్రాపర్టీస్ అయితే అమ్మకానికి అయితే రావడం జరిగింది. సీరియల్ నెంబర్ 64 పేజీ నెంబర్ 7. పేజీ నెంబర్ 7లోనే సీరియల్ నెంబర్ 65 128 చదరపు గజాలు నూతనంగా నిర్మించిన గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌసెస్ 1,30,00,000కి అమ్మకానికి అయితే రావడం జరిగింది. పైపుల్ రోడ్ అంబాపురంలో. అంబాపురంలో ఎవరైతే ఒక డబుల్ బెడ్ G+1 ఇల్లు గురించి చూస్తున్నారో అలాంటి వాళ్ళు అయితే గమనించండి. 1,30,30,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ అయితే ఉంది, మాట్లాడుకోవచ్చు. సీరియల్ నెంబర్ 65. సీరియల్ నెంబర్ 66 గవర్నమెంట్ డెంటల్ హాస్పిటల్ జంక్షన్ తూర్పు ఉత్తరం ఫేస్ కార్నర్ బిట్లో 105 గజాల గ్రౌండ్ ఫ్లోర్ 3 షాపులు G+1 బిల్డింగ్ అమ్మకానికి అయితే ఉంది. గుణదల గవర్నమెంట్ డెంటల్ హాస్పిటల్ జంక్షన్ అంటే మనకి గవర్నమెంట్ డెంటల్ హాస్పిటల్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్లో ఒక G+1 బిల్డింగ్ అయితే 105 గజాల్లో ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్లో 3 షాపులు అయితే ఉన్నాయి. కమర్షియల్గా ఎవరైతే చూస్తున్నారో విజయవాడ సిటీలో ఒకసారి అయితే గమనించండి. 105 గజాల్లో ఉన్న కమర్షియల్ బిల్డింగ్ అనమాట. సీరియల్ నెంబర్ 66 పేజీ నెంబర్ 7లో ఈ ప్రాపర్టీ అయితే ఉందో ఒకసారి గమనించండి. పెనమలూరులో 120 గజాల డాబా అమ్మకానికి అయితే ఉందండి. నేషనల్ హైవేకి అతి సమీపంలో ఉంటుందంట. 120 గజాలు. ఇది సీరియల్ నెంబర్ 67. సీరియల్ నెంబర్ 68 ఇది గోడౌన్ అండి. NH 216 పామూరు 4 కిలోమీటర్ దూరంలో తూర్పు ఫేస్ డ్రైవ్ కాలువకు ఆనుకొని 7 ఎకరాల ప్రైవేట్ ల్యాండ్లో అమ్మకపడును. 11 kVA పవర్ లైన్ సౌకర్యం కూడా ఉంది. ఇదైతే కంపెనీ గోడౌన్ అంట. ఇది 7 ఎకరాలు అయితే ఉంది. చాలా పెద్ద ప్రాపర్టీ. ఎవరైతే ఒక కంపెనీ గోడౌన్స్ గురించి చూస్తున్నారో ఇది చెల్లపల్లి నేషనల్ హైవే 216 రోడ్ను ఆనుకొని పామూరు నుంచి 4 కిలోమీటర్ దూరంలో అయితే ఉంది. ఎవరైతే ఇంత పెద్ద ప్రాపర్టీ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళైతే పేజీ నెంబర్ 7 ప్రాపర్టీ నెంబర్ 68 చెప్పగలరు. ఇది ల్యాండ్స్లోకి వచ్చామండి. పేజీ నెంబర్ 69 5 ఎకరాల ల్యాండ్ అమరావతి క్యాపిటల్ ఏరియాలో అయితే నిమ్రా మెడికల్ కాలేజ్ దగ్గర అయితే రావడం జరిగిందండి. సో సేల్ 5 కిలోమీటర్స్ ఫ్రమ్ క్యాపిటల్ అమరావతి బిసైడ్ నిమ్రా మెడికల్ కాలేజ్ జూపుడి ఇబ్రహీంపట్నం. అంటే ఇబ్రహీంపట్నంలో ఒక 5 ఎకరాలు అయితే అమ్మకానికి రావడం జరిగింది. అంటే నాకు తెలిసి ఏంటంటే 5 కిలోమీటర్లు ఎలా చెప్పారు అంటే గొల్లపూడి బ్రిడ్జ్ కాంచి అయ్యి ఉండొచ్చు. గొల్లపూడి బ్రిడ్జ్ కాంచి మనకి అటు అమరావతి కోర్ క్యాపిటల్కి వెళ్ళడానికి మనకి 5 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది కాబట్టి సో ఆ రకంగా చెప్పుంటారు. సో అక్కడ మనకి ఏంటంటే జూపుడి దగ్గర అయితే ఒక 5 ఎకరాలు అయితే అమ్మకానికి అయితే రావడం జరిగిందండి. సీరియల్ నెంబర్ 69. సీరియల్ నెంబర్ 70 కూడేరు కూచిపూడి దగ్గర 3 ఎకరాల 30 సెంట్లు వ్యవసాయ భూమి అమ్మకానికి అయితే రావడం జరిగిందండి. 6 అంగుళాల బోరు డొంకదారి అయితే ఉందంట. ఇది సీరియల్ నెంబర్ 70 పేజీ నెంబర్ 7. ఎవరైతే కూడేరులో కూచిపూడి దగ్గరలో 3 ఎకరాల 30 సెంట్ల వ్యవసాయ భూమి అమ్మకానికి అయితే ఉందో అలాంటి భూమి కావాలనుకుంటారో అలాంటి వాళ్ళు అయితే గమనించండి. ఇది కృష్ణా జిల్లాలో అయితే రావడం జరిగింది. అలాగే కృష్ణా జిల్లాలో కూడేరు కూచిపూడి దగ్గర ఇదే సేమ్ వ్యవసాయ అమ్మకానికి రావడం జరిగింది. బోరు అయితే ఉందండి. 70, 71 ఒకటే ప్రాపర్టీ అండి. 2 ఎకరాల సౌత్ ఫేస్ కమర్షియల్గా ఉపయోగపడే పొలం 95 వెడల్పు 900 అడుగుల లోతు 33 ఫీట్లు డొంక రోడ్డు ఫేసింగ్ ఈడ్పుగల్లు ఊళ్ళో అమ్మకానికి అయితే ఉందండి. ఈడ్పుగల్లు ఊళ్ళో మనకైతే 2 ఎకరాల్లో సౌత్ ఫేసింగ్ కమర్షియల్గా ఉపయోగపడే పొలం 95 సెంట్లు వెడల్పు 95 వెడల్పు 900 అడుగుల లోతు అంటే 2 ఎకరాల పొలం అయితే అమ్మకానికి అయితే ఉందండి. దానికి 33 అడుగుల డొంక రోడ్డు కూడా ఉందంట. మనకి ఎకరం ఎంత అని అయితే చెప్పలేదు. ఎవరైతే కమర్షియల్ సైట్ కింద ఉపయోగించుకుంటారో ఈడుపుగల్లి సైడ్ అలాంటి వాళ్ళైతే ఒకసారి గమనించండి. సీరియల్ నెంబర్ 79. ఫామ్ హౌస్ ఉందండి. ఇది 16 ఎకరాల 47 సెంట్లు భూమి తూర్పు తారు రోడ్డు ఉత్తరం మెటల్ రోడ్డు 3 మంచినీరు బోర్లు 2 చెరువులు పొలం చుట్టూ ప్రహరీ కరెంటు ఉందండి. ఎవరైతే ఒక ఫామ్ హౌస్ వెతుకుతున్నారో అలాంటి వాళ్ళైతే ఒకసారి గమనించండి. 73 సీరియల్ నెంబర్ పేజీ నెంబర్ 7 ఫామ్ హౌస్ మనకి 16 ఎకరాలు అయితే ఉంది. 16 ఎకరాల 47 సెంట్లు అండి. ఇది ఏరియా ఎక్కడ అని మనకైతే ఏమి చెప్పలేదు ఇందులో. రావినూత గ్రామం అంటండి. రావినూత గ్రామం అంటే నేను ఒకసారి అయితే కనుక్కోవాలి ఎక్కడుంది ఏంటనేది. మనకి ఏంటంటే
తార్ రోడ్డు ఉందండి, మెటల్ రోడ్డు ఉంది, 3 మంచినీరు బోర్లు ఉన్నాయి, 2 చెరువులు ఉన్నాయి, చుట్టూ ప్రహరీ గోడ, కరెంటు సౌకర్యం అయితే ఉందంట. ఒకసారి అయితే గమనించగలరు. తర్వాత గుడిమెట్ల దగ్గరలో 3 ఎకరాల్లో పరిసర ప్రాంతాల్లో పొలం జగ్గయ్యపేట దగ్గరగా 17 ఎకరాల లయోలా కాలేజీ దగ్గర 267 గజాల్లో ఇల్లు అమ్మకానికి అయితే ఉన్నాయి. ఇందులో 3 ప్రాపర్టీస్ ఉన్నాయండి. గుడిమెట్ల దగ్గర అంటే మనకి నందిగామ దగ్గర అనమాట, జగ్గయ్యపేట దగ్గరలో. జగ్గయ్యపేట దగ్గరలో ఇది 3 ఎకరాల పొలం వచ్చేసరికి నందిగామ దగ్గరలో అయితే ఉంది. తర్వాత జగ్గయ్యపేట దగ్గరలో 17 ఎకరాలు లయోలా కాలేజ్ అక్కడ ఉందంట. అక్కడ లయోలా కాలేజ్ దగ్గర 267 చదరపు గజాలు ఇల్లు. లయోలా కాలేజ్ అంటే విజయవాడ, జగ్గయ్యపేటలో 17 ఎకరాలు, నందిగామలో 3 ఎకరాలు. అంటే నందిగామలో ఒక 3 ఎకరాలు ఉంది, జగ్గయ్యపేటలో ఒక 17 ఎకరాలు ఉంది. అట్లాగే మన లయోలా కాలేజీ దగ్గర 267 చదరపు గజాలు ఇల్లు అయితే ఉందంటండి. ఇదైతే అమ్మకానికి అయితే ఉంది. సీరియల్ నెంబర్ 74, పేజీ నెంబర్ 7. తర్వాత వచ్చేసరికి బడ్జెట్లో ఫామ్ హౌస్ ల్యాండ్లు 11 సెంట్లు అంటండి. 4,99,000, 5 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు, 5వ సంవత్సరం నుంచి 60 సంవత్సరం వరకు పెట్టుబడి 2,50,000 ఆదాయం పొందుతారంట. అంటే ఫామ్ హౌస్ ల్యాండింగ్స్ మీద ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళకైతే ఇదైతే ఇచ్చారండి. ఏంటంటే అక్కడ మనకి 11 సెంట్లు తీసుకుంటే 4,99,000, 5 లక్షలు పెట్టి మనం తీసుకుంటే 5వ సంవత్సరం కాంచి 60వ సంవత్సరం వరకు సంవత్సరానికి 2,50,000 చొప్పున మనకైతే ఆదాయం ఇస్తారంట ఈ ఫామ్ ల్యాండ్లో. ఇది సీరియల్ నెంబర్ 75, పేజీ నెంబర్ 7. నెల్లూరు జిల్లాలోకి వచ్చిందండి ఇది. నెల్లూరు జిల్లాలో 78వ ప్రాపర్టీ, కొందాపురం మండలం కనిగిరి కందుకూరు తార్ రోడ్డు పక్కన 150 ఎకరాల తోట వ్యవసాయ భూమి, నీటి సౌకర్యం కలిగింది, ఎర్ర నేల అమ్మకానికైతే ఉంది. అంటే నెల్లూరు జిల్లాలో మనకైతే కనిగిరి దగ్గర కందుకూరు తార్ రోడ్డు పక్కన ఒక 150 ఎకరాలు ప్రాపర్టీ పొలం అయితే అమ్మకానికి అయితే రావడం జరిగిందండి. ఇది పేజీ నెంబర్ 7లో ప్రాపర్టీస్. ఇప్పుడు పేజీ నెంబర్ 8లో ప్రాపర్టీస్ అయితే చూస్తున్నాము. ఇందులో 80వ ప్రాపర్టీ వచ్చేసేసరికి కిల్లా రోడ్లో నిమ్రా కాలేజీ దగ్గర ఒక 7 సెంట్లు అమ్మకానికి అయితే రావడం జరిగిందండి. అంటే మన ఇబ్రహీంపట్నం కిల్లా రోడ్లో నిమ్రా కాలేజీ దగ్గర ఎవరైతే ఒక 7 సెంట్లు స్థలం గురించి వెతుకుతున్నారో అలాంటివి అయితే గమనించండి. సీరియల్ నెంబర్ 80, పేజీ నెంబర్ 8. విజయనగరం జిల్లా గణపతి తాలూకా విలేజ్ 7.5 ఎకరాల మామిడి తోట ఎకరం 33 లక్షలకి అమ్మకానికి అయితే ఉందంటండి. విజయనగరం జిల్లాలో ఉంది, ఇది ఇక్కడిది కాదు. అది 81వ ప్రాపర్టీ. గోడవల్లిలో కేకేఆర్ గౌతమ్ స్కూల్ వెనకాల 1 km పరిధిలో వెంచర్ పక్కన NWE 1,200 చదరపు గజాలు, 1,315 చదరపు గజాలు. అంటే తూర్పు, ఉత్తరం, పడమర 3 ఫేసింగ్లు కలిగింది 1,200 చదరపు గజాలు ఉంటే, ఉత్తరం ఫేసింగ్ కలిగింది 1,315 గజాల ఫ్లాట్లు, 1 ఎకరం 2 సెంట్లు నార్త్ రోడ్డు పొలము అమ్మకానికి అయితే ఉందంటండి. అంటే ఏంటి, ఇందులో 2 ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి 82లో. ఒకటి వచ్చేసరికి గౌతమ్ స్కూల్ వెనకాల 1 km దగ్గరలో వెంచర్లో నార్త్ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ కలిగింది 1,200 చదరపు గజాలు ఉంటే, నార్త్ ఫేసింగ్ కలిగింది 1,315 చదరపు గజాల ఫ్లాట్లు అయితే ఉన్నాయి. అట్లాగే అది కాకుండా 1 ఎకరం 2 సెంట్లు నార్త్ రోడ్డు పొలం కూడా ఉందంట. సో ఎవరైతే ఈ గోడవల్లి దగ్గర కేకేఆర్ దగ్గర స్థలం వెతుకుతున్నారో అలాంటి వాళ్ళైతే గమనించండి. ఇది సీరియల్ నెంబర్ 82, పేజీ నెంబర్ 8. పోరంకిలో 40 అడుగుల సిఆర్డీఏ గేటెడ్ కమ్యూనిటీలో 174, 178, 80, 182, 190, 220, 330, 1,650, 1,500 చదరపు గజాల ఫ్లాట్లు అమ్మకానికి అయితే ఉన్నాయి. అయితే నేను చెప్పినవన్నీ చదరపు గజాల్లో ఉన్నాయండి. పోరంకిలో అయితే రావడం జరిగింది. సిఆర్డీఏ గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాటింగ్లో రావడం అయితే జరిగింది. సో పేజీ నెంబర్ 8, సీరియల్ నెంబర్ 83లో ఎవరైతే స్థలాలు వెతుకుతున్నారో పోరంకిలో అలాంటి వాళ్ళైతే ఒకసారి గమనించండి. కానూరు అరుణ కన్వర్షన్ దగ్గర ఈఎఫ్ 244 చదరపు గజాలు, జీ కొండూరు వెంకటేశ్వరరావు కాలనీ దగ్గర నేషనల్ హైవే 30న, అమరావతిలో ఓఆర్ఆర్ నేషనల్ హైవే దగ్గర 16న 150 చదరపు గజాల ఫ్లాట్లు అమ్మకానికి అయితే రావడం జరిగింది. ఈ 84లో 2 ఫ్లాట్లు ఉన్నాయండి. ఒకటి కానూరు అరుణ కన్వర్షన్ హాల్ దగ్గర 244 చదరపు గజాలు ఉంటే,
ఇంకోటి అమరావతి ఓఆర్ఆర్ సమీపంలో ఒక 150 చదరపు గజాల ఫ్లాట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ 2 ఫ్లాట్లు అయితే ఉన్నాయి. 84 సీరియల్ నెంబర్, పేజీ నెంబర్ 8. 85 సీరియల్ నెంబరు ఈడ్పుగల్లు శ్రీనివాసరావు గేటెడ్ కమ్యూనిటీలో 160 చదరపు గజాలు స్థలం మరియు గాయత్రి విహార్ ఫేస్ నందు 371 చదరపు గజాలు వెస్ట్ ఫేసింగ్ లేఅవుట్ ఫ్లాట్ అమ్మకానికి అయితే ఉంది. బందర్ రోడ్లో ఈడ్పుగల్లు దగ్గర శ్రీనివాసపురం కాలనీలో గేటెడ్ కమ్యూనిటీలో ఒక 160 చదరపు గజాల స్థలము, అందులోనే 371 చదరపు గజాల వెస్ట్ ఫేసింగ్ లేఅవుట్ ఫ్లాట్ అమ్మకానికి అయితే రావడం జరిగింది. సీరియల్ నెంబర్ 85. 86 కేసరపల్లి గ్రామంలో 510 చదరపు గజాల ఇంటి స్థలం అమ్మకానికి అయితే ఉంది. గన్నవరంలో ఒక 510 చదరపు గజాల స్థలం గురించి వెతుకుతున్న వాళ్ళు ఒకసారి అది గమనించండి. సీరియల్ నెంబర్ 86. సీరియల్ నెంబర్ 87 కేసరపల్లి ఐటీ పార్క్ ఎలైట్ విస్టాస్ దగ్గర 320 చదరపు గజాలు నార్త్ ఈస్ట్ది, వెస్ట్ ఫేసింగ్లోది 220 చదరపు గజాలు 2 BHK ఫ్లాట్ మంటాడ దగ్గర అయితే 240 చదరపు గజాలు వెస్ట్ బైపాస్ దగ్గర అయితే రావడం జరిగింది. అంటే ఇందులో మొత్తం 4 ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఒకటి 320 చదరపు గజాలు, 230 చదరపు గజాలు స్థలాలు మనకి కేసరపల్లి దగ్గర అయితే రావడం జరిగింది. మంటాడ దగ్గర అయితే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే అమ్మకానికి అయితే ఉంది, నూతుంది. అట్లాగే 240 గజాల నార్త్ ఈస్ట్ వెస్ట్ బైపాస్ దగ్గర అమ్మకానికి అయితే ఉంది. అంటే ఈ కేసరపల్లిలోని వెస్ట్ బైపాస్ అయితే ఉంది, అక్కడ ఒక 240 గజాలు. ఎలైట్ విస్టా దగ్గర అయితే 320, 220 గజాలు. అండ్ నూతనంగా మంటాడ దగ్గరలో అయితే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఈ మొత్తం 4 ప్రాపర్టీలు అమ్మకానికి అయితే ఉన్నాయండి. సీరియల్ నెంబర్ 87. సీరియల్ నెంబర్ 88 గన్నవరం ఎయిర్పోర్ట్ HCL ఉడా లేఅవుట్ దగ్గర మనకి ఫ్లాట్స్ అయితే అమ్మకానికి అయితే ఉన్నాయండి. గన్నవరం దగ్గరలో ఎవరైతే లేఅవుట్ దగ్గర అయితే ఉన్నాయో అలాంటి వాళ్ళు అయితే ఒకసారి అయితే గమనించగలరు. సీరియల్ నెంబర్ 88. సీరియల్ నెంబర్ 89 రాయనపాడు దగ్గర రవి కల్పతరు వెంచర్లో 3 పక్కన ఫ్లాట్లు 570 చదరపు గజాల ఫ్లాట్స్ అమ్మకానికి అయితే ఉన్నాయండి. ఎవరైతే రాయనపాడు గొల్లపూడి వైపు స్థలాలు వెతుకుతున్నారో అలాంటి వాళ్ళు అయితే ఒకసారి గమనించగలండి. సీరియల్ నెంబర్ 89. సీరియల్ నెంబర్ 90 కానూరు పోరంకి గంగూరు ఈడ్పుకల్లు కంకిపాడు ఏరియాలో ఫ్లాట్స్ అయితే అమ్మకానికి ఉన్నాయంట. ఎవరైనా సంప్రదించవలసి అనుకున్నా సంప్రదించండి అని రాశారు. ఇది సీరియల్ నెంబర్ 90. 91 గన్నవరం త్రివేణి ఎస్టేట్లో మనకి ఉడా లేఅవుట్ ఫ్లాట్లో 212 చదరపు గజాల ఫ్లాట్ అయితే అమ్మకానికి రావడం జరిగిందండి. ఇది సీరియల్ నెంబర్ 91. సీరియల్ నెంబర్ 91 అయిపోయింది. ఇప్పుడు పేజీ నెంబర్ 9. పేజీ నెంబర్ 9 అయితే చూస్తున్నాము. మన ఈడ్పుగల్లులో అయితే 1330 చదరపు గజాల స్థలం అయితే అమ్మకానికి అయితే రావడం జరిగిందండి. ఇది సీరియల్ నెంబర్ 92. పడమట వివేకానంద కాలనీ వల్లూరు సాంబశివరావు స్ట్రీట్ పడమర రోడ్డు దక్షిణం రోడ్డుతో 50x27 కొలతలతో 150 చదరపు గజాల స్థలం అమ్మకానికి అయితే ఉంది. పడమట్లో ఎవరైనా స్థలం గురించి వెతుకుతున్నారో ఒకసారి అయితే గమనించండి. సీరియల్ నెంబర్ 93. సీరియల్ నెంబర్ 94 ఈడ్పుగల్లు జనచైతన్య ఫ్లాట్స్లో 136 చదరపు గజాల స్థలము, 194 చదరపు గజాల స్థలాలు 2, 165 చదరపు గజాల స్థలాలు 1. మొత్తం అంటే 3 ఫ్లాట్లు ఉన్నాయండి. 136, 194, 165 ఈడ్పుగల్లు జనచైతన్య ఫ్లాట్లలో అయితే వణుకూరు దగ్గర అయితే మనకి సేల్కి రావడం అయితే జరిగింది. సీరియల్ నెంబర్ 94. హౌస్ సైట్ అంటండి 8 సెంట్లు క్లియర్ టైటిల్ SBI ఆపోజిట్ స్ట్రీట్ సత్తుపల్లి రోడ్డు విసన్నపేట దగ్గర మనకు ఒక సైట్ అయితే రావడం జరిగింది. 8 సెంట్ల సైట్ అంట. ఎవరైతే సత్తుపల్లి రోడ్లో విసన్నపేట దగ్గర ఒక సైట్ వెతుకుతున్నారో అలాంటి వాళ్ళు అయితే గమనించండి. ఈ సీరియల్ నెంబర్ 95. నోవోటెల్ దగ్గర మనకి 350 చదరపు గజాల స్థలం మనకి రావడం అయితే జరిగింది. విజయవాడ నోవోటెల్ దగ్గర ఎవరైతే ఒక 350 చదరపు గజాల స్థలం గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళు అయితే ఒకసారి గమనించండి. సీరియల్ నెంబర్ 96. కరెన్సీ నగర్లో కూడా 1500 స్క్వేర్ యార్డ్స్ స్థలం అయితే అమ్మకానికి అయితే రావడం జరిగిందండి. సీరియల్ నెంబర్ 97. బందర్ రోడ్డు ఆకునూరులో 25 ఎకరాల్లో ఫ్లాట్స్ అయితే ఇండిపెండెంట్ హౌసులు వేయడం జరిగిందండి. ఎవరైతే బందర్ రోడ్ ఆకునూరు ఏరియాలో ఎవరైతే వెతుకుతున్నారో ఫ్లాట్స్ గురించి అలాంటి వాళ్ళు అయితే గమనించండి. సీరియల్ నెంబర్ 98. సింగనగర్ తోటవారి వీధి 10వ లైన్లో ఈస్ట్ ఫేసింగ్లో విత్ కాంపౌండ్ వాల్తో గేట్స్తో 324 చదరపు గజాల ఖాళీ స్థలం అమ్మకానికి ఉందండి. విజయవాడ సింగనగర్లో అయితే అమ్మకానికి అయితే రావడం జరిగిందండి.
324 చదరపు గజాలు విజయవాడ సింగనగర్లో. ఎవరైతే విజయవాడ సింగనగర్లో స్థలం వెతుకుతున్నారో ఒకసారి గమనించండి. ఈ సీరియల్ నెంబర్ 99. సిఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్ కంచికచర్ల ఫ్లాట్స్లో మనకు అమ్మకానికి అయితే రావడం జరిగింది. ఇది సీరియల్ నెంబర్ 101. తర్వాత నార్కెట్పల్లి, ఇది వచ్చి హైదరాబాద్ వచ్చింది, మనకు సంబంధం లేదు కాబట్టి అది వదిలేయండి. సీరియల్ నెంబర్ 103, పేజీ నెంబర్ 10. బెన్ సర్కిల్ 5 కిలోమీటర్ల దూరంలో మనకి సిఆర్డిఏలో గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ అయితే వేశారంట. స్థలాలు అయితే ఉన్నాయి. అందులో ఎవరైతే చూస్తారో విజయవాడ బెన్ సర్కిల్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందంటున్నారు. అంటే మనకి ఇటు ఏలూరు రోడ్ సైడ్ వస్తుంది అనుకుంటా, అటువైపు ఉన్నాయి. అది 103, సీరియల్ నెంబర్, పేజీ నెంబర్ 10. ఇబ్రహీంపట్నం దగ్గర 480 చదరపు గజాల స్థలం అయితే సేల్కి రావడం జరిగిందండి. ఇది పేజీ నెంబర్ 10, 104, సీరియల్ నెంబరు. ఇబ్రహీంపట్నం దగ్గర అయితే రావడం జరిగింది. ఇది 480 చదరపు గజాలు. అమరావతి రాజధాని కోర్ క్యాపిటల్ 29 గ్రామాల్లో ఒకటి నవలూరులో 300 చదరపు గజాల పూలింగ్ ఫ్లాట్ అమ్మకానికి అయితే ఉందంటండి. గజం 36,000 చెప్తున్నారు. అంటే ఎవరైతే పూలింగ్లో ఫ్లాట్స్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళైతే ఒకసారి అయితే గమనించండి. 105, సీరియల్ నెంబరు, పేజీ నెంబర్ 10. కోర్ క్యాపిటల్లో మనకి 36,000 గజానికి అయితే అమ్మకానికి అయితే ఉంది. ఏ గ్రామం ఏంటనే వివరాలు ఇవ్వలేదు ఇందులో. అల్లాపురము దావాజీపేట మసీదు పక్కన మనకి ఎల్ఐటి కాలేజీ రూట్లో పడమర ఫ్లాట్లో 110 గజాల స్థలాలు, 200 గజాల స్థలాలు అమ్మకానికి అయితే ఉన్నాయండి. ఎవరైతే ఈ గన్నవరం సైడ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూస్తున్నారో అలాంటి వాళ్ళైతే గమనించండి. ఈ సీరియల్ నెంబర్ 106, పేజీ నెంబర్ 10. కానూరు మురళీనగర్ ప్రసాదంపాడులో ఇండిపెండెంట్ హౌసెస్, గ్రౌండ్ ఫ్లోర్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉన్నాయంట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెప్పండి. 107, సీరియల్ నెంబర్. 108లో చూసినట్టే కమర్షియల్ కాంప్లెక్స్ కళ్యాణ మండపంలో మనకు అనువైన 1200 చదరపు గజాల స్థలం ఉండవల్లి మెయిన్ రోడ్డుకి పక్కనే ఆనుకొని అయితే ఉందంటండి. సో ఇందులో 2 ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. కమర్షియల్ కాంప్లెక్స్ కళ్యాణ మండపం ఆనుకొని 1200 చదరపు గజాలు. ఒకటి ఉండవల్లి దగ్గర అయితే ఉంది, ఇంకోటి తాడేపల్లిలో అయితే ఉందంట. ఇది సీరియల్ నెంబర్ 108. సీరియల్ నెంబర్ 109, ఉత్తరం ఫేసింగ్ కంకిపాడు దగ్గర 450 చదరపు గజాల ఫ్లాట్ అయితే అమ్మకానికి అయితే ఉందండి, బందర్ రోడ్లో. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర మన కేసరపల్లిలో అయితే మనకి ఇంటి స్థలాలకి అయితే అమ్మకానికి అయితే ఉన్నాయంట. 5 సెంట్ల స్థలాలు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెప్పండి. 110, సీరియల్ నెంబర్. సత్యనారాయణపురం శివారాపూర్ వీధి డోర్ నెంబర్ 23-23-1/2 33 అడుగుల రోడ్డు కలిగి 42-76 కొలతలతో 350 చదరపు గజాల వెస్ట్ ఫేసింగ్ స్థలం అమ్మకానికి అయితే ఉంది సత్యనారాయణపురంలో. ఒకసారి చూడండి, సత్యనారాయణపురంలో 350 చదరపు గజాల స్థలం 33 అడుగుల రోడ్డు అయితే ఉంది. ఇది సీరియల్ నెంబర్ 111. పోరంకి కృష్ణాపురం తూర్పు ఫేసింగ్లో 120 చదరపు గజాల్లో 55 లక్షలకే మహాలక్ష్మి నగర్ దగ్గర తూర్పు ఫేస్లో 185 చదరపు గజాల్లో 42,000 అమ్మకానికి అయితే ఉంది. ఒకటి 120 చదరపు గజాలు అంటే పోరంకి కృష్ణాపురంలో 120 చదరపు గజాల స్థలం 55 లక్షలు. అలాగే మహాలక్ష్మి నగర్ తూర్పు ఫేస్ 155 చదరపు గజాల్లో స్థలం గజం 42,000కి అమ్మకానికి అయితే ఉందంట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియజేయండి. 112, సీరియల్ నెంబర్. 113 ఇక్కడిదైతే కాదు, సో దాని గురించి స్కిప్ చేద్దాం. సో పేజీ నెంబర్ 11, పడమట ఎలక్ట్రిసిటీ కాలనీ రోడ్లో 301 చదరపు గజాలు 46-59 కొలతలతో మనకి సీసీ రోడ్డు కూడా అప్రూవల్తో ఫ్లాట్ అయితే ఉందండి. పడమటలో ఎవరైతే ఒక స్థలం గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళైతే గమనించండి. 301 చదరపు గజాల స్థలం మనకి 46-59 అమ్మకానికి అయితే ఉంది. పేజీ నెంబర్ 11, 114 ప్రాపర్టీ. పేజీ నెంబర్ 11, 115 ప్రాపర్టీ. హై స్కూల్ రోడ్ ఆంధ్రా బ్యాంక్ దగ్గర గోల్డెన్ టవర్స్ బందర్ రోడ్లో 620 ఎస్ఎఫ్టీ కలిగిన కమర్షియల్ షాప్స్ అమ్మకానికి అయితే ఉన్నాయంట. అది ఒకసారి గమనించండి. 115. 116 హైదరాబాద్ ప్రాపర్టీ ఇచ్చారండి. హైదరాబాద్ కమర్షియల్ సైట్ అంటే 1331 చదరపు గజాలు, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఫేసింగ్, నేషనల్ హైవే 66 నార్త్ ఫేసింగ్ వచ్చేసరికి 180 నియర్ హైదరాబాద్ విజయవాడ రోడ్డుకి ఆనుకొని అయితే ఉన్నాయి అంటున్నారండి. కమర్షియల్ సైట్స్ ఎవరైతే మీరు హైదరాబాద్ సిటీలో చూస్తున్నారో, హైదరాబాద్ టు విజయవాడ సిటీలో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒకసారి గమనించగలరు. కమర్షియల్ సైటు 100 అడుగుల రోడ్డు, 40 అడుగుల రోడ్లు, 2 కార్నర్ రోడ్లు, స్క్వేర్ బిట్లు మనకి
విజయవాడ మహానాడు రోడ్లో అయితే అమ్మకానికి ఉన్నాయంటండి. ఒకసారి అయితే సీరియల్ నెంబర్ 117లో కేసరపల్లి కంకిపాడులో 100 అడుగుల రోడ్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర గొల్లపూడి కమర్షియల్ ఫ్లాట్స్ అయితే అమ్మకానికి అయితే ఉన్నాయండి. కేసరపల్లి అయితే 100 గజాల స్థలాలు ఉన్నాయి. ఇది 118. బెన్ సర్కిల్ పెట్రోల్ బంకు ఆంజనేయ గుడి దగ్గర 262 గజాల్లో షాపులు అమ్మకానికి అయితే కలదు. షాపులు అయితే ఉన్నాయండి. 262 గజాల్లో షాపులు అయితే ఉన్నాయి. ఎవరైతే కమర్షియల్ చూస్తున్నారో విజయవాడ సిటీలో అలాంటి వాళ్ళు ఒకసారి గమనించండి. 120వ ప్రాపర్టీ కంట్రోల్ రూమ్ పక్కన గాయత్రి టవర్స్, గ్రౌండ్ ఫ్లోర్ షాపులు 17 255 అమ్మకానికి గలదు. అంటే గ్రౌండ్ ఫ్లోర్ షాప్ నెంబర్ 17లో 250 చదరపు అడుగుల షాపు మనకి